హాయ్ ఫ్రెండ్స్, కొరబీన్ పిండితో నిప్పట్లు చేస్తున్నామండి. దానిలో కావాల్సిన పదార్థాలు ఇవి: తెల్లనూగులు, కారము, శనగిత్తనాలు దబ్బలు దబ్బలు కొట్టి మిక్సీకి వేసిపోయాల, జీలకర్ర, సాల్ట్, పసుపు, కొరబీన్ పిండి, శనగపిండి యాడ్ చేయాలి. దాంట్లో కొంచెము శనగపిండి పోసిందాన్ని దీంట్లోకి, అది గిన్నె సాలు వేసి కలుపుకోవడానికి దీంట్లోకి మార్చుకున్నాము. కొర్రపిండి శనగపిండి, కొరపిండి శనగపిండి. శనగపిండి కొంచెమే, కొరపిండి ఎక్కువ. సాల్ట్ ఇదంతా పడతారు. జీలకర్ర, నూగులు, తెల్ల నూగులు, ఇట్లా దబ్బలు దబ్బలు కొట్టిండే శనగిత్తనాల పొడి, పచ్చివే దబ్బలు దబ్బలు కొట్టుకున్నాము. బరకగా నూకగా. కారం పొడి మనకు తగమైనంత వేసుకోవచ్చు. పసుపు, ఎంత బాగా కలుపుకోవాలి. అంత బాగా కలుపుకున్నాం. సోడా పొడి ఉంటుంది అర్థం. ఇట్లా ఇంకేం వేసుకోవాలి? సోడా పొడి వేస్తామా? సోడా పొడి అప్పుడు వేయలేదు. సోడా పిండి ఎక్కువ కదా, సోడా పొడి. బాగా కలుపుకోవాలి. అంతా కలిపి నీళ్ళు వేసి కలుపుకున్నాం. పొడి ఇట్లా కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకొని కలుపుకుంటూ రావాలి. జోరు కాకోకుండా మనం ఆర్టిగా కలుపుకోవాలి. పిండి ఎక్కువ లూజ్ అయిపోకుండా ఇలా కలుపుకోవాలండి. గట్టిగా కలుపుకోవాలా పిండి. మళ్ళీ మనం నీళ్ళలో చేసుకొని కాబట్టి తట్టుకుంటాం కదా, అంతా ఇట్లా తీసి పెట్టుకోవాలా. చాలా లూజ్ గా ఉంటే రాదు కదా నిప్పట్లకు. ఇలా గట్టిగా కలుపుకొని తట్టి వేసుకోవాలా. క్రిస్పీగా టేస్ట్ కూడా బాగుంటుంది. తట్టుకున్నాము. ఆల్రెడీ 3 వేసేసినాము. అలా తట్టుకొని వేసుకోవాలి. చిన్న చిన్నగా వేసుకుంటాం. ఆ మందం తట్టుకుంటే ఎక్కువ మందం తట్టుకోవచ్చు. అలాగని పలుచగా ఉండకూడదు. ఏదైనా కడతా ఉన్నాం, కాలుతా ఉన్నాం. రండి, మీరు కూడా టేస్ట్ వచ్చేయండి. చిన్నగా చేస్తాను ఫ్రెండ్స్, చూడండి. అట్లేలే మా చిన్నయ్యలే బాగుండేది, చాలా పెద్దగా బాగుండేది. ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేసి వేసుకోవాలి. బాగా పలపలా ఉంటుంది. క్రిస్పీగా చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, అయిపోయాయి నిప్పట్లు. బాగా టేస్టీగా రుచిగా బాగుంటాయి. కొద్దిగా రుచిగా ఉంటాయి. చేసి చూడండి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. సౌండ్స్ కూడా వస్తుంది. ఉడుకు తీసుకునే సౌండ్ ఎట్లా వస్తుందమ్మా? చూడండి ఎంత క్రిస్పీగా ఉండదో. స్పైసీగా ఉంటుంది, క్రిస్పీగా ఉంటుంది. టేస్ట్ చూడండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ట్రై చేసి చూడండి. చేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ చెప్పమ్మా. బాయ్ అండి.